రంజన్ గిఫ్ట్ ఇచ్చామనడం సరికాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలని. ఈయన గౌడ సామాజిక వర్గానికి ఈయన టికెట్ ఇచ్చుకోలేకపోయినాడు. ఇలా బండి సంజయ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. సరే, బండి సంజయ్ ఏమో గొప్పోడు కాదు. బండి సంజయ్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఇలా కార్యకర్తలను ఉసగొల్పి నువ్వు ఏ రకమైన క్యాండిడేట్ను గెలిపించుకున్నావు అన్నది బండి సంజయ్. ఒకసారి నీకు అది కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా, నువ్వు చూడాలి. ఎందుకంటే నువ్వు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఎవరిని పడతాలని గెలిపిస్తావంటే ఒకసారి చూడుర్రి కాంగ్రెస్ కార్యకర్త, అదేది బీజేపీ కార్యకర్తలు ఒకసారి చూడుర్రి. అట్లా వాయిస్ అది రైట్. నా పేరు అంజిరెడ్డి, నేను పడంజల్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించే బాధ్యత భుజాల మీద వేసుకొని నేను గెలిపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు చిన్నపల్లి అంజిరెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్. భారతీయ జనతా పార్టీ నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు మోదీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూడుర్రి. అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు సరే అధిష్టానం నుంచి ఏ పిలుపు వస్తే మీరు ఆ పిలుపు ఎత్తుకుంటారు సరే, కానీ మీరు పిలుపెత్తుకునే నినాదంలో ఒక బీసీ బిడ్డను ప్రసన్న హరికృష్ణను ఇట్లా ఏదంటే పోస్టులు వైరల్ చేసుడు, ఏదో ఇట్లా అంగి చింపుకుంటే కాంగ్రెస్ వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇగో వైఎస్ఆర్సీపీ నుండి మీ పార్టీ అభ్యర్థి ఎంత నీతిమంతుడు, మీ ఏ జెండా మోసిండు, ఏం కథ, బీజేపీ పార్టీ ఎన్నిసార్లు జెండాలు మోసిండు, ఎన్ని సంవత్సరాల నుంచి జెండా మోసిరు, అసలు ఎవరిని గెలిపించడానికి మీరు తిరిగిరో ఒకసారి అర్థమవుతుందా మీకన్నా? బీజేపీ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చుకున్నది మీకన్నా అర్థమైందా? సోయి ఉన్నదా మీకేమన్నా? ఇక చూడరు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అదే బీసీ బిడ్డ కాంగ్రెస్లో ఒక్కోకున్నా కానీ ఈ లాస్ట్ మూమెంట్లో పోస్టులు వైరల్ చేసింది బీజేపీ కార్యకర్తలని మనకు తెలుసు. బీజేపీ అధిష్టానమే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తుంది, మాకు తెలిసి అది క్లియర్గా. మళ్ళా రేపు ఏది బీజేపీ పార్టీ మేము బీసీలకు పెద్దపీట వేస్తున్నామని మళ్ళీ ఈ వాదానికి ఇట్లా తీసుకొచ్చారనుకో, ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు రాష్ట్రం నుంచి. మీది హిందూ వాదం, మీరు హిందువులకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, మీది అదే ఉండాలి. మళ్ళీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మళ్ళీ బీసీ పదం ఎత్తుకుంటే మాత్రం ఏది బండి సంజయ్ నీ భర్తం పడతారు. నువ్వు అనుకుంటున్నావేమో నీ మసీదులు తవ్వుడు, నీ గుళ్ళు తవ్వుడు, ఇవన్నీ నీవంతా నువ్వు ఈ రెచ్చగొట్టే కార్యకర్తలను రెచ్చగొట్టుడు, వాళ్ళ మీనికి వీళ్ళ మీనికి ఈ దందాలన్నీ పక్క కట్టుకోవాలి. తీన్మార్ మల్లన ఇలా కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తీన్మార్ మల్లన పోయి గెలిపించరా బీజేపీ కార్యకర్తలు అక్కడికి పోయి ఇట్లా? తీన్మార్ మల్లన బీజేపీ లేకపోతే ఏది తీన్మార్ మల్లన అంటే జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు లేట. జైల్లోకి ఏది తీన్మార్ మల్లనే మీ బండి సంజయ్ లెక్క చెప్పులు మొయ్యలే, గుర్తుపెట్టుకోరి. ఎవడైనా ఒక్కటే తీన్మార్ మల్లన గురించి అసభ్యంగా మాట్లాడితే తీన్మార్ మల్లన జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చడానికి మరి బీజేపీ పార్టీ సాయం చేసినప్పుడు జైల్లో పోకుండా ఎందుకు చూడలేకపోయింది? బండి సంజయ్ ఆదేశాల మేరకు మేము ఏదంటే అది చేస్తాం, బండి సంజయ్ ఆదేశాల మేరకు మేము ఎవరినంటే ఆయన గెలిపిస్తాం. మీరు 2029లో నేను చెప్తున్నా కదా క్లియర్గా, 2029లో మీ బండి సంజయ్ అన్న మీ బీజేపీ అధిష్టానం ఎంతమంది కార్యకర్తలను ఎమ్మెల్యేని చేస్తుంది, ఎంతమంది పారాషూట్ గాలను తీసుకొచ్చి బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుంది నేను చూస్తా. ఆ రోజు కూడా నేనే మళ్ళీ చెప్తా. మీరు అనుకుంటున్నారేమో అడ్డమైన పోస్టులు పెడితే ఎవరిని కూడా అసలు సహించేదే లేదు, తమాషాలు అనుకుంటున్నామో. సోషల్ మీడియా ఉంది, ఇష్టం ఉన్న పోస్టులు పెడతాం.